మన ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం 36/25 నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్లాన్ యొక్క పొడవు వచ్చేసి 36 అడుగులు, అలాగే వెడల్పు 25 అడుగులు. ఇందులో మనకి 2 బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, కొలతలు వచ్చేసరికి 12.5 అడుగు పొడవు, 13 అడుగులు వెడల్పు. అలాగే రెండో బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి 16.5 అడుగు పొడవు, 13 అడుగులు వెడల్పు ఇవ్వడం జరిగింది. అలాగే ఇందులో బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది. టాయిలెట్స్ యొక్క కొలత వచ్చేసరికి 6 అడుగులు పొడవు, 5 అడుగులు వెడల్పు ఇవ్వడం జరిగింది. అలాగే హాల్ చూసుకుంటే మనకి ఈ ప్లాన్లో హాలు బాగా పొడవుగా రావడం జరిగింది. హాల్ యొక్క కొలతలు చూస్తే 20 అడుగులు పొడవు, 12 అడుగులు వెడల్పు ఇవ్వడం జరిగింది. ఇంకా కిచెన్ చూసుకుంటే మనకి 12 అడుగులు వెడల్పు, 12 అడుగులు పొడవు ఇవ్వడం జరిగింది. అలాగే హాల్లో నుంచి కిచెన్కి మనకి ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్లాన్లోనే. ఇంకా మెయిన్ దర్వాజా ముందు వరండా చూసుకుంటే 11.5 అడుగు పొడవు, 12 అడుగులు వెడల్పు ఇవ్వడం జరిగింది. మేము ఈ ప్లాన్ అనేది అన్ని విధాలుగా వాస్తు చూపించిన తర్వాతే మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఈ ప్లాన్ ప్రకారం ఇల్లు నిర్మించుకుంటే ఇల్లు చూడడానికి కానీ మరియు లోపల వైపు కానీ చాలా అందంగా, మోడర్న్గా మనకి కనిపిస్తుంది. ఈ ప్లాన్కు సంబంధించి మనకి 3D వ్యూ, అలాగే ఈ ప్లాన్ ప్రకారం ఇల్లు నిర్మించుకుంటే వాటి యొక్క కొన్ని అందమైన ఎలివేషన్స్ మీకు ఈ వీడియోలోనే ఇవ్వడం జరిగింది. ఆ ఎలివేషన్స్ చూడాలంటే చివరి దాకా చూడండి వీడియో. ఇప్పుడు ఈ ప్లాన్ ప్రకారం ఇల్లు నిర్మించుకుంటే ఎలా ఉంటుందో 3D వ్యూలో చూద్దాం. ఇప్పుడు మనం ఇంటి యొక్క ముందు సైడ్ నుంచి చూస్తున్నాం. మనకి ఈ 3D వ్యూలో మనం అన్ని గదుల వారీగా మనకి ప్లాన్లో ఏ విధంగా అయితే ఉందో అన్ని గదుల వారీగా మనం చూసుకోవచ్చు. బెడ్రూమ్ కానీ, హాల్ కానీ, టాయిలెట్స్ కానీ, కిచెన్ కానీ అన్నీ మనకి ప్లాన్లో చూపించిన విధంగా ఈ 3D వ్యూలో మనకి చూపించడం జరిగింది. అలాగే ఈ 3D వ్యూలో మనకి డోర్స్, విండోస్ వాటి యొక్క పొజిషన్స్ కూడా మనకి చూపించడం జరిగింది. చాలా చక్కగా చూపించడం జరిగింది. మనం ఈ ప్లాన్ ప్రకారం ఇల్లు నిర్మించుకున్నట్టయితే మనకి ఈ 3D వ్యూలో చూపించిన విధంగా బెడ్రూమ్ కానీ, టాయిలెట్స్ కానీ, కిచెన్ కానీ అన్నీ చాలా చక్కగా రావడం జరుగుతుంది. ఇంటీరియర్ డిజైన్ కూడా మనకి చాలా చక్కగా కుదురుతుంది ఈ ప్లాన్ ప్రకారం నిర్మించుకుంటే. మనం ఈ ప్లాన్ ప్రకారం ఇల్లు నిర్మించుకుంటే వాస్తుపరంగా కానీ, అలాగే ఇంటీరియర్ డిజైన్ పరంగా కానీ మనకు చూడడానికి చాలా చక్కగా, అందంగా ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇప్పుడు వీటికి సంబంధించి ఎలివేషన్స్ చూద్దాం. ఇందులో ఉత్తర ఫేసింగ్ ప్లాన్కి సరిపడా ఎలివేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా మీకు ఏదన్నా బయట నచ్చినా, ఎవరన్నా డిజైన్స్ ఇచ్చినా అవి కూడా ఈ ఇంటి నిర్మాణానికి వాడుకోవచ్చు. అందరికీ ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.